ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మనీషా. ఈరోజు నేను చేసిన కర్రీ వచ్చేసి మునక్కాయ కర్రీ అండి. సింపుల్ అండ్ టేస్టీ. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు వేయడమే. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేయండి కడిగి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై కానిద్దాము. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి కలిపేస్తూ ఉందాము పచ్చి వాసన పోయే వరకు. మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఉల్లిపాయ ముక్కలను లో ఫ్లేమ్లోనే ఫ్రై అయ్యే వరకు కలిపేసిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయడం వలన మనకు ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఉడికేస్తాయి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని ఒక్కసారి కర్రీ మొత్తము ఆ పేస్ట్ పసుపు పట్టేటట్టు ఉల్లిపాయ ముక్కలకు కలిపేసుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి బాగా మునక్కాయ ముక్కలను కూడా మనం సపరేట్గా ఉడికించేసుకుందామండి. వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి. సాంబార్లో అయితే మునక్కాయలు ఉడుకుతాయి, ఇలా కర్రీలో అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, ఉడకవు, కాబట్టి ఉడికించేసుకోవాలి పక్కన. తర్వాతకు మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి టమాటాలను అలాగే మునక్కాయల ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి బాగా. ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాతకు అందులోకి మన టేస్ట్కి సరిపడా కారము మసాలాని యాడ్ చేసి ఒక్కసారి బాగా మునక్కాయలకు పట్టేటట్టు ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. మనకు కర్రీ గ్రేవీలా ఉండాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కర్రీని ఉడకనించాలి. ఇక్కడ కర్రీ కొంచెం చిక్కగా ఉండడానికి లాస్ట్లో కొద్దిగా పల్లీ పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా పల్లీ పొడి ఉంటే యాడ్ చేయండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకెంతో కొంత హెల్ప్ చేసిన వారు అవుతారు కదా మీరు కూడా.